నమస్కారం. మార్చి 2026 ఈ నెల సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వివరంగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? అసలు సంఖ్యల దగ్గరికి వెళ్లే ముందు మార్చి నెలకున్న ప్రత్యేకత ఏంటో కొంచెం తెలుసుకుందాం. చూడండి, మార్చ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వసంత ఋతువు. ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళా శక్తికి ప్రతీక. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే అత్యంత పవిత్రమైన చైత్ర నవరాత్రులు కూడా ఈ నెలలోనే వస్తాయి. అందుకే మార్చ్కి అంత ప్రాముఖ్యత. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, జీవితంలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా వైష్ణోదేవి యాత్ర, తిరుపతి బాలాజీ దర్శనం చేసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. సరే, మరిక అసలు విషయానికే వచ్చేద్దాం. 1 నుంచి 9 సంఖ్యల వరకు ఈ మార్చి నెల ఎవరికి ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా 1వ సంఖ్యతో మొదలు పెడదాం. 1వ తారీఖు 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకి మార్చ్ నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా మీ ఆశయాలు నెరవేరడానికి, ఆర్థిక విషయాల్లో పురోగతికి గురుగ్రహం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అయితే ఇక్కడో చిన్న హెచ్చరిక. అంతా బాగుందని అహంకారం, కోపం ప్రదర్శించకూడదు. వాటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే సరైన ఆరోగ్యం కోసం రాత్రుళ్ళు త్వరగా పడుకుని ఉదయాన్నే సూర్యోదయంతో పాటు లేవడం అలవాటు చేసుకోవాలి. ఇక 2వ సంఖ్య అంటే 2, 11, 22, 29 తేదీల్లో పుట్టిన వాళ్ల గురించి చూద్దాం. వీళ్లకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెల మొత్తం చాలా బాగుంటుంది. కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం చాలా ముఖ్యం. డబ్బు విషయంలో ఒక ఆసక్తికరమైన సలహా ఏంటంటే, తిరుపతి బాలాజీని మీ బిజినెస్లో పార్ట్నర్గా చేసుకోండి అంటున్నారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే ప్రయాణాలు చేసేటప్పుడు ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్ఫెక్షన్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సంబంధాల విషయానికొస్తే పెళ్లి కానివారికి ఈ సంవత్సరం ఒక మంచి భాగస్వామి దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక 3వ సంఖ్య 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్లకి ఇది జాక్పాట్ లాంటి నెల అని చెప్పాలి. ఎందుకంటే మార్చ్ నెలకు అధిపతి గురువు, అలాగే 3వ సంఖ్యకు కూడా అధిపతి గురువే. అంటే మీకొచ్చే లాభాలు 3 రెట్లు అధికంగా ఉంటాయి. ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలంటే, కొత్త పెట్టుబడులు పెట్టడానికి, సరైన ఆస్తి కొనడానికి ఇది చాలా మంచి సమయం. గతంలో ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా ఇదొక మంచి అవకాశం. ముఖ్యంగా నీట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కేవలం చదవడం మాత్రమే కాదు, జాగింగ్ లాంటివి చేస్తే విజయం చాలా సులభమవుతుంది. ఇప్పుడు 4వ సంఖ్య అంటే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలుపెట్టడానికి, తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా లేకుండా అందరి సలహాలు వినడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా ఛాతీకి సంబంధించిన ఎలర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాబోయే 2 నెలలు కాస్త నెమ్మదిగా ముందుకు వెళ్లడం ఉత్తమం. ఇక 5వ సంఖ్య అంటే 5, 14, 23 తేదీలో పుట్టిన వాళ్లకి ఇది ఒక అద్భుతమైన నెల. ఇప్పుడుదాకా ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయటానికి మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాదు, పేరు, ప్రఖ్యాతులు, అవార్డులు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక సలహా ఏంటంటే, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెండి చాలా మంచి ఎంపిక. అయితే ఒక్కసారి పెట్టుబడి పెట్టాక దాన్ని గురించి పదే పదే చూస్తూ కంగారు పడకుండా వదిలేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. 6వ సంఖ్య 6, 15, 24 తేదీల్లో పుట్టినవారికి ఒక అద్భుతమైన 3 నెలల కాలం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. శుక్రుడి ప్రభావంతో మీ కెరీర్లో ఆర్థికంగా మంచి వృద్ధి ఉంటుంది. ఈ 6వ సంఖ్య వాళ్లలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఎలాంటిదో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూడండి. రణవీర్ సింగ్, ఆదిత్య ధార్, సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రా వీళ్లంతా 6వ సంఖ్యకు చెందినవాళ్లే. ఇక 7వ సంఖ్య 7, 16, 25 తేదీల్లో పుట్టినవాళ్లు ఈ నెలలో చాలా చురుకుగా, కష్టపడి పనిచెయ్యాలి. మీ కష్టానికి తగ్గట్టుగా ఊహించని లాభాలు కూడా వస్తాయి. ఉదాహరణకు లాటరీ తగలడం, ఆగిపోయిన డబ్బు చేతికి రావడం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి జరగొచ్చు.
అయితే ఇక్కడో ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. మీ మంచితనాన్ని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేసేవాళ్లు చుట్టూ ఉండొచ్చు. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా మీ మనసు ఏం చెప్తుందో, మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినడం చాలా ముఖ్యం. 8వ సంఖ్య 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి ఈ నెలలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చే నెల మేషరాశి ప్రభావంతో కొంచెం కష్టంగా ఉండొచ్చు కాబట్టి ఈ నెలలోనే సంపద సృష్టించుకోవడానికి, కొత్త ప్రపోజల్స్ పెట్టడానికి, పనిని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. 8వ సంఖ్య వాళ్ళు చాలా కష్టపడతారు, కాని అదృష్టం కొంచెం తక్కువగా కలిసి వస్తుందని అంటారు. అయినా కూడా వాళ్లలో ఒక ఎవర్ గ్రీన్ ఎనర్జీ ఉంటుంది. దానికి ఉదాహరణలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ధర్మేంద్ర, దేవ్ ఆనంద్, ఆశా భోంస్లే గారు. 9వ సంఖ్య వాళ్లకి అంటే 9, 18, 27 తేదీల్లో పుట్టినవారికి జీవితంలో ఉన్న అపార్థాలు, గొడవలు తగ్గుముఖం పడతాయి. వివాహం చేసుకోవడానికి, చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రయాణాలు చేయడానికి, కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే వీళ్ళు కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. నీలం, తెలుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా వినడం చాలా మంచిది. అలాగే మీ వాహనాలపై హనుమంతుడు చిత్రం ఉండేలా చూసుకోండి. సరే, ఇందాకటి నుంచి ప్రతి సంఖ్య గురించి తెలుసుకుందాం గదా. ఇప్పుడు అందరికీ వర్తించే ఒక శక్తివంతమైన రక్షణ కవచం లాంటి సంఖ్య గురించి తెలుసుకుందాం. ఆ సంఖ్యే 24. దీన్ని ఒక శక్తివంతమైన రక్షణ సాధనంగా చెబుతున్నారు. విద్యార్థులు తమ జవాబుపత్రాలపై చిన్నగా ఈ సంఖ్యను రాసుకోవడం మంచిదట. అలాగే ముఖ్యంగా 9వ సంఖ్య వాళ్లు తమ చేతిమీద ఈ సంఖ్యను రాసుకోవాలని సూచిస్తున్నారు. చివరగా ఒక విషయం, మనం ఇప్పుడు చెప్పుకున్నవి మీ పుట్టిన తేదీ ఆధారంగా చెప్పినవి. అయితే మన జీవితాన్ని మన విధి సంఖ్య, మన రాశిచక్రం లాంటి ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ అంచనాలను ఒక మార్గదర్శకంగా తీసుకుని మీ ప్రయాణంలో ముందుకు సాగండి.